ఏ బుల్లెట్ ఫర్ షాడో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. సూర్యుడు పడమటి దిశకు మరలటానికి మరో 2 గంటల వ్యవధి ఉండగా మెలకువ వచ్చి కనులు తెరిచాడు షాడో. నిశ్శబ్దంగా ఉంది ఇల్లు. ఎవరో ఉన్నట్లు అనిపించటం లేదు. కెటీనా కెటీనా అని పిలుస్తూ మంచం దిగాడు. సమాధానం రాలేదు. తాను శయనించిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న వంటగదిని చూడగానే విపరీతమైన ఆకలి అతన్ని ఆవరించుకుంది. చిన్న మట్టి అరుగు మీద ఉన్న మట్టి ముంతలను, వాటిల్లో ఉన్న ఆహార పదార్థాలను చూడగానే అది మరింత వృద్ధి పొందింది. కామ్గా పోయి ఆ ముంతల్ని ముందుకు లాక్కున్నాడు. ఒకరి తర్వాత ఒకటి వాటిని ఖాళీ చేసి హ్యాపీగా విజిల్ వేస్తూ ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. దారిని పోతున్న కరీబా జాతీయులందరూ వింతగా చూడసాగారు అతన్ని. ఒకరిద్దరు తలల్ని ప్రక్కకు తిప్పుకుని ఏవో కామెంట్స్ ప్రారంభించారు. వారి భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ గూడెం మధ్యకు బయలుదేరాడు షాడో. 100 గజాల దూరం పోగానే ఒక ఇంటి చాటు నుంచి అతనికి ఎదురుగా వచ్చాడు 6 అడుగుల ఎత్తుండే ఆజానుబాహుడొకడు. ఆ ముఖాన్ని చూడగానే అతన్ని గుర్తుపట్టి షాడో. ఎవరి మాటను కరీబా జాతీయులు దైవశాస్త్రం మాదిరి శిరసా వహిస్తారో, ఎవరి పేరు వింటే కరీబా నాయకుడు సైతం కొంచెం వెనక ముందు ఆలోచించుకుంటాడో ఆ మహామంత్రవేత్త మొజాంబో. అతను ధరించి ఉన్న పూసల పేర్లు, పుర్రెలు, మాలలు గొంతెత్తి చాటుతున్నాయి ఆ విషయాన్ని. భారతదేశం నుంచి వచ్చిన మంత్రవేత్త నువ్వేనా? ఉరుములాంటి కంఠంతో వచ్చిరాని ఇంగ్లీష్లో ప్రశ్నించాడు మొజాంబో. నన్ను వేరే నా ముఖంతుంటే తెలియడం లేదా? ఎదురు ప్రశ్న వేశాడు షాడో. ఒక్క క్షణం పాటు మొజాంబో కళ్ళల్లో నృత్యం చేశాయి క్రోధఛాయలు. మరుక్షణం మాయమైపోయినవి. నీకు సంబంధించిన వ్యవహారం ఇది. మంచిగా దారిన పోతే నీ తల తెగి ఇసుక దిబ్బల మధ్య దొర్లుతుంది. నిర్వికారంగా హెచ్చరించాడు తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని. చిన్నగా నవ్వాడు షాడో. నా తలను తగ్గడానికి చాలా శ్రమపడ్డారు నీ అనుచరులు. ఈ పాటికి నీకు ఆ వివరాలన్నీ అందే ఉంటాయి. అందలేదని అనకు. పొద్దున్నే అబద్ధాలు చెప్పడం పాపమని మా భారతీయ మత గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి అన్నాడు భుజాలెగరేస్తూ. పళ్ళు కొరుకుతూ వెనుదిరిగి వడివడిగా వెళ్ళాడు మొజాంబో. తనలో నవ్వుతూ ముందుకు షాడోని వెన్ను తట్టి హెచ్చరించింది. పొరబడిన నిమిషంలో తెగి నేల మీద పడుతుంది నీ తల. షాడో వదనం మీద చిరునవ్వు మాయమైపోయింది. మరో 100 అడుగులు వేయగానే ఇంకో ఇంటి చాటు నుంచి వచ్చి తనను కమ్ముకుంటున్న కరీబా వీరుల్ని కొందరిని చూడగానే ఆ నవ్వు స్థానంలో సీరియస్నెస్ చోటుకుంది. మర్యాద వెంట మొండికి చేయడానికి ప్రయత్నించకు. మొదట అవమానించి మాట్లాడని అందరికీ చెప్తాం. నిల్చున్న నుగ్గును ఆ మాట కాలేదు, కానీ అతని వదన రచించిన భావం బాగా అర్థమైంది. ఆల్రెడీ కాదండి మీ మొజాంబో నేను అనుకున్న దానికంటే 4 రెట్లు పెద్దవాళ్ళ అంటూ వారిని అనుసరించాడు. వంకర టింకర్లుగా నిర్మించబడి ఉన్న గుడి మధ్య అతన్ని ఒక పెద్ద ఆకులో వీరులు. నువ్వు మా గూడెంలో అల్లకల్లోలాన్ని సృష్టించడానికి వచ్చావని మా మొజాంబో అంటున్నాడు. అతనికి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాం అంటున్న తోలు చేత్తో పట్టుకున్నాడు. మిగిలిన సమయాసనం గ్రహాడు షాడో. ఆగండి, ఒక్క మాటలు అర్థం వేసి మొదటి వ్యక్తి సమయంలోకి పోయాడు. చూశాడా వీరు. అతనికి పైంది షాడో కుడికాలు శబ్దం చేస్తూ తోలు పట్టక నేలకు గుండెల్ని నొక్కుంటూ విరుచుకు పడిపోయాడు ఆ వీరుడు. చల్ చల్ మనసాలు చేస్తూ గాల్లో వేచాయి మిగిలిన తోలు పటాకుని. కొరడా దెబ్బలు తగిలినట్లు జివ్వు షాడో నరాలు. ఉన్నట్లుండి గాల్లోకి ఎగిరి ఫెడీమని తన్నాడు. మరో 2 గుండెల మీద చేతుల్ని చాచి మిగిలిన 2 మీద బల ప్రయోగించి గుద్దాడు. ప్రారంభించినంతసేపు పట్టలేదు ఆ పోరాటం అంతం కావడానికి. మోకాళ్ళ మీద కొల్లబడిన వీరుడు జుట్టు పట్టుకుని పైకి లేవతాడు. మీ మొదటితో చెప్పు, నా జోలికి వస్తే ఈసారి అతనికి కూడా ఇదే గతి పడుతుందని. అట్లా అతనికి అర్థం కాలేదు.
ఏమై ముక్కును అరచేత్తో అడుముకుంటూ ముఖం వేసి చూశాడు. అసహ్యంగా అవతలి అంటూ వచ్చాడు. తన గూడెంలో వాళ్ళ చూపుల్లో క్యూరియాసిటీ గమనించి నవ్వు వేశాడు. వారి భుజాల మీద పెద్ద పెద్ద తోలు పెట్టెలున్నాయి. కొంచెం ముందుకు పోయి చూశాడు షాడో. మిస్టర్ రాజు, నిన్ను గ్లాడ్ టు అంటూ ఎదురొచ్చి సెల్యూట్ చేశాడు టర్నర్. ఉలికిపాటును నేర్పుగా కప్పిపుచ్చుకుంటూ నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు అని అడిగాడు షాడో. కేటోన్ వాతావరణాన్ని పెట్టి కథ వ్రాయాలనే కోరిక చచ్చిపోయింది. ఈ కరీబాబ్ థ్రిల్లర్ ఒకటి వ్రాయబోతున్నాను. అతని మెడ పట్టుకుని విరిచేద్దామన్న కోరికను అతి ప్రయత్నం మీద అరికట్టుకుంటూ ప్రక్కకు తిరిగాడు షాడో. టర్నర్ అక్కడికి ఎలా రాగలిగాడో ఎంత ఆలోచించినా అర్థం కాని విషయం అయింది అతనికి. అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఉరుము లాంటి కంఠంతో దిక్కులు దదరిల్లిపోయేటట్లు సింహనాదాలు ఎత్తి సైగ చేశాడు మజాంతో. నాగరికులు మనలో అన్ని విధాల అణగదొక్కుతున్నారు. పచ్చటి పేరుపై భూములన్నీ వారివి, మేఘాలు అంటుకునే అందమైన పర్వతాలు వారివి, ఎండ వేడిమితో కమిలిపోయి సెగలు పగలు గ్రక్కే ఎడారి భూములు మాత్రం మనవి. ఇది ఫ్రెండ్స్, ఏ బ్లడ్ ఫర్ షాడో రిటర్న్ బై మధుబాబు గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.